వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. గ్రూప్ సికి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు కేవలం 10th క్లాస్ అండ్ అబోవ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జాబ్స్ ఉన్నాయి. స్టార్టింగ్ శాలరీ 35,000 పైన ఇక్కడ శాలరీ ఇస్తారు. అలానే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా జస్ట్ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే 1 monthలో ఇక్కడ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. గ్రూప్ సికి సంబంధించి సివిలియన్ ఉద్యోగాలు ఇక్కడ టోటల్ వేకెన్సీస్ మనం చూసుకుంటే 600 పైన వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో అర్హత ఏంటి, అలానే ఏజ్ లిమిట్స్ ఏంటి, ఎంపిక విధానం ఏంటి, అలానే పూర్తి వివరాలను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే ఫ్రెండ్స్, అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసేదానికి మీరు మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. మీకు ఏ జాబ్ చేయాలనుకుంటున్నారో కూడా ఒక చిన్న కామెంట్స్ ద్వారా తెలియజేసే ముందు పైన పింక్ చేస్తుంటాను వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, అలానే దీనికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ లింక్ అక్కడి నుంచి మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇక డీటెయిల్గా మనం చూసుకున్నట్లయితే వివిధ రకాలుగా మనకు పోస్టులు అయితే ఉన్నాయండి. అంటే ఇక్కడ ఫార్మసిస్ట్ జాబ్స్కి 12+ అంటే 12th క్లాసు అలానే డిప్లొమా ఇన్ ఫార్మసిస్ట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అలానే ఎలక్ట్రీషియన్ జాబ్స్ ఉన్నాయి. అలానే మనం చూసుకుంటే టెలి మెకానికల్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. అంటే 10th+ ఐటీఐతో పాటు అలానే 10th+12తో చేసిన వాళ్ళు, అలానే డిప్లొమా చేసిన వాళ్ళకి, అలానే బీఎస్సీ చేసిన వాళ్ళకి డిఫరెంట్ క్వాలిఫికేషన్తో ప్రతి ఒక్కరు కూడా అవకాశం అనేది ఇక్కడ కల్పిస్తున్నారండి. అంటే ఇక్కడ చూడండి, స్టెనోగ్రాఫర్ జాబ్స్కి 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, టైపింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అలానే స్కిల్కి సంబంధించిన వర్కర్కి ఐటీ చేసిన వాళ్ళు కూడా అవకాశం ఉంది. అలానే స్టోర్ కీపర్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం 12th క్లాస్ అర్హత ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ 10th క్లాస్ అంటే 12th క్లాస్ అర్హతతో పాటు ఇంగ్లీష్ అలానే హిందీకి సంబంధించి టైపింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు. అలానే డ్రైవర్ జాబ్స్ ఉన్నాయి. అంటే మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉండి హెవీ అలానే లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. మనకు ఫైర్ ఇంజన్ డ్రైవర్ జాబ్స్ కూడా ఉన్నాయి. అంటే ఫైర్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అందులో కూడా ఇంజన్ జాబ్స్ కావచ్చు. అలానే ఫైర్మ్యాన్ ఉద్యోగాలు కూడా ఇక్కడ మీకు ఉన్నాయండి. ఆ తర్వాత మనకు కుక్, మనకి ఏంటంటే ట్రేడ్ మ్యాన్, మేటు, అలానే బార్బర్ ఉద్యోగాలు కూడా ఇక్కడ కల్పిస్తున్నారు. అలానే మనకు వాచ్మ్యాన్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించిన జాబ్స్ కూడా ఇక్కడ మీకు ఉన్నాయండి. ఓకే, శాలరీస్ కూడా మీరు చూసుకున్నట్లయితే హెచ్ఆర్ఏ, డిఏ అన్నీ కూడా కలిపి ఇక్కడ మంచి శాలరీ అనేది ఇక్కడ మీరు పొందవచ్చు. జస్ట్ మీరు అప్లై కానీ చేసుకుంటే 18 సంవత్సరాల నుంచి. అలానే కొన్ని పోస్టులు ఏమిటంటే ఇక్కడ 20 తీసుకుంటున్నారు, కొన్ని పోస్టులు ఏమిటంటే 30 లోపల ఇక్కడ తీసుకుంటున్నారు. అలానే ఏజ్ రిలాక్సెన్స్ అనేది కూడా ఇక్కడ మనకు కల్పించడం జరిగిందండి. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అప్లై కూడా చేసుకోవచ్చు. అలానే మనకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ కల్పించడం జరుగుతుంది. అలానే ఇప్పుడు మనకు న్యూస్ పేపర్లో ఈ శనివారం వస్తుంది కదా, వీక్లీ న్యూస్ పేపర్లో ఈ అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. ఇదేంటంటే మీకు అడ్వాన్స్గా మీకు తెలియజేస్తున్నానండి. జస్ట్ ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మనకు వివిధ ప్రాంతాల్లో స్టేషన్స్లో మనకి ఏమిటంటే ఇదేమిటంటే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ది క్రోప్స్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్, అంటే ఇది ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇదేమిటంటే మనకు ఇండియన్ ఆర్మీలో సివిలియన్ జాబ్స్ అండి. ఇండియన్ ఆర్మీలో సివిలియన్ జాబ్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ మీకు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా మనకు జాబ్స్ అయితే ఉన్నాయి. అంటే ఒక ప్రాంతం కాదండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ కావచ్చు. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఆ తర్వాత మనకేమిటంటే జమ్మూ కావచ్చు, అలానే మధ్యప్రదేశ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు. అలానే మనకు వివిధ రకాలుగా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు. ఆ తర్వాత మనకు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, అలానే డిఫరెంట్ ప్లేసెస్లో ఇక్కడ మీకు జాబ్స్ అయితే ఉన్నాయి. అంటే ఇక్కడ మనకు 501 మనకు ఆర్మీ బేస్ వర్క్షాప్ అనేసి, ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే ఈఎంఈ స్కూల్ మనకేమిటంటే ఇక్కడ గుజరాత్లో కావచ్చు. అలానే 509 ఆర్మీ బేస్ వర్క్షాప్ అనేసి ఇవేమిటంటే ఒక రకంగా ఆర్మీ పర్మనెంట్ అనే జాబ్స్ అనేది ఆర్మీవి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ కానీ, ఆ తర్వాత మనం చూసుకుంటే వర్క్షాప్స్ కానీ ఉంటాయి కదా, అక్కడ ఏమిటంటే సివిలియన్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రిలీజ్ అనేది కావడం జరిగింది. ఇక్కడ మంచి శాలరీ అనేది మీరు పొందవచ్చు. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీరేం చేయాలి, కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఫుల్ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడి నుంచి మీరు రీడౌట్ చేసుకోవచ్చు. అలానే గూగుల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అలా పొందాలి ఇప్పుడు మీరు కానీ చూసుకున్నట్లయితే నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే గూగుల్లో వెళ్ళండి, అక్కడ చూసినట్లయితే తెలుగు జాబ్స్ పాయింట్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను టాప్లో telugujob.com అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. దీని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మన వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి, ఫస్ట్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఉన్నాయి. రైల్వే డిపార్ట్మెంట్లో మనకు గ్రూప్ డికి సంబంధించి 32,438 వేకెన్సీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం నైట్ అప్లోడ్ చేయడం జరిగింది. అంటే పోస్ట్
వైజ్ డివైడ్ చేయడం జరిగింది. ఏ పోస్ట్లోనే ఎన్ని వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది షార్ట్ నోటిఫికేషన్. అలానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా తెలంగాణలో 2108 వేకెన్సీస్ అనేది ఉన్నాయని తెలియజేస్తున్నారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఇక్కడ చూసుకున్నట్లయితే న్యూస్ పేపర్ కటింగ్ అనేది ఇక్కడ మనకు రావడం జరిగిందండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఆర్మీ క్యాంటీన్లో మనకు జాబ్స్ అనేది ఉన్నాయి, కంప్యూటర్ ఆపరేటర్ అలానే డిఫరెంట్గా. అలానే అంగన్వాడీలో కూడా ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి సుప్రీం కోర్టులో మనకి ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారండి. ఇది కూడా మంచి అప్డేటే. ఆ తర్వాత మనకి ఏంటంటే గ్రామీణ ఒక డిపార్ట్మెంట్లో ఏంటంటే గ్రామీణ మనకు పంచాయతీ జూనియర్ క్లర్క్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మనకు రిలీజ్ కావడం జరిగింది. అలానే మనకు ఆంధ్రప్రదేశ్లో మనకు పశు సంవర్ధన శాఖలో కూడా మనకు వెటర్నరీ అసిస్టెంట్కి సంబంధించిన ఉద్యోగాలు అనేది అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇలా చాలా రకాలుగా వీఆర్ఓ తెలంగాణలో వీఆర్ఓకి సంబంధించి 8000 ఉద్యోగులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు. ఇలా చాలా రకాలుగా అయితే ఉద్యోగ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ మీరు ఏదైతే అంటే చూడాలనుకుంటున్నారో దాని మీద హెడ్డింగ్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తారు మనకి ఏంటంటే నెక్స్ట్ పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. దీనికి సంబంధించిన ఫుల్ మ్యాటర్ అనేది ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, జాయిన్ అవ్వండి. మీకు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది రెగ్యులర్గా మీరు పొందుతారు. దీనికి సంబంధించిన ఫుల్ మ్యాటర్ అనేది ఇక్కడ మీకు ఇచ్చాను. ఏ పోస్టులు ఉన్నాయి, ఆ తర్వాత అర్హత ఏమి ఉండాలి, ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే మనకు అలానే మనకు చూసుకుంటే పోస్టు, అలానే ఏజ్ ఎంత ఉండాలి, అలానే దాంట్లో శాలరీ ఎంత ఇస్తారు, అలానే దరఖాస్తు రుసుము ఎంత ఉంటుంది, ఆ తర్వాత ఎంపిక ప్రక్రియ ఏంటి, ఆ తర్వాత నోటిఫికేషన్, అలానే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలానే వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ ఇచ్చాను. ఇక్కడ నుంచి జాయిన్ అవ్వండి. పూర్తి వివరాలు అనేది మీరు పొందుతారు. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచండి. ఇలాంటి రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.